నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ప్రతిపాడు నియోజకవర్గానికి చెందినటువంటి కోవూరు లక్ష్మి ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, అంతేకాకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో ప్రధాన న్యాయమూర్తులు వారిని కూడా కలిసి ప్రతిపాడులో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి, అలాగే ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ జరుగుతున్న అధికార దుర్వినియోగం గురించి, అక్రమాల గురించి కూడా చెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళని అపాయింట్మెంట్ అడగడం జరిగింది. బట్ అనివార్య కారణాల వల్ల వాళ్ళ అపాయింట్మెంట్ దొరకలేదు. బట్ ఢిల్లీలోనే వారికి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. అందజేసిన తర్వాత ఆవిడ వారి బయట అంటే అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది వారి మాటల్లో చెప్పారు. చెప్తూ ఉండగానే ఫైనల్ గా లాస్ట్ వచ్చేసరికి ఆమె ఎడమ చేతి బొటన్ వేలు కూడా కట్ చేసుకోవడం జరిగింది. ఆవిడ అసలు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు, వినతిపత్రం ఏమి ఇవ్వాల్సి వచ్చింది, అసలు ఏముంది వినతిపత్రంలో అనేది ఆవిడ మాటల్లోనే ఒకసారి విందాం. చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయానికి కారణం నాకు జరిగిన అన్యాయం, వాళ్ళందరి కోసం నేను చాలా వాళ్ళందరి కోసం నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయం కోసం నన్ను మన్నించాలని పెద్దలుగా మన చంద్రచూడ్ గారికి అందుకే ఈ నిర్ణయం తీసుకొని నాకు జరిగిన అన్యాయం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ సో విన్నారు కదండి, ఆంధ్రప్రదేశ్లో చాలా అక్రమాలు జరుగుతున్నాయి, అధికార దుర్వినియోగం జరుగుతుంది. ముఖ్యంగా తాను నివసిస్తున్నటువంటి ప్రతిపాడు నియోజకవర్గంలో చిన్నపిల్లలకి గంజాయి ఇచ్చి వాళ్ళ చేత విక్రించడమే కాకుండా చాలా అక్రమాలకు కూడా వాళ్ళ చేత చేయిస్తున్నారు చేతులారా. అంతేకాకుండా ప్రభుత్వ అధికారుల సంతకాలను చేసి భూ కబ్జాలను కూడా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చిన అధికారులు కానీ కలెక్టర్లు కానీ ఇటువంటి చర్యలు తీసుకోవడం లేదు, అలాగే స్పందించట్లేదు, కేసులు కూడా పెట్టట్లేదు. సో అలా పెట్టడం వల్ల ఎవరైతే మాజీ హోంమంత్రి ఎవరైతే ఉన్నారో సుచరిత, వారి అనుచరులే ఈ దారుణాలకు అన్నిటికీ పాల్పడుతున్నారు. ఈవెన్ నా మీద కూడా కేసులు పెట్టడం, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కూడా మేమేమి తప్పులు చేయకపోయినా కానీ మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అందుకే నేను ఢిల్లీ వచ్చి ఈ అన్ని విషయాలను కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అండ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. సో ఇన్ని ఇబ్బందులు పడ్డాను కాబట్టి మా వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకోసమే నేను ఇప్పుడు చేసినటువంటి ఏదైతే పని ఉందో, అంటే ఆవిడ ఎడమ చేతి బొటన్ వేలుని కట్ చేసుకోవడం జరిగింది, ఇంతవరకు చేయాల్సి వచ్చింది. ఈ పని చేసినందుకు కూడా నన్ను అందరూ క్షమించాలని కూడా ఆవిడ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఈ తర్వాత అయినా, ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ అక్రమాలకి దారుణాలకు కూడా అడ్డుకట్టు వేయాలని చెప్పి ఆశిద్దామండి. సో ఎవరైతే కోవూరు లక్ష్మి గారు ఉన్నారో ఇప్పుడు ఆవిడ ఫోన్ లైన్లో మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఢిల్లీలో, ఆవిడకి ఏమన్నా కొన్ని ఇబ్బందులు ఏమైనా జరిగాయని వారిని అడిగి డైరెక్ట్గా అడిగి తెలుసుకుందాం. లక్ష్మి గారు నమస్తే. నమస్తే అండి. సో అంటే మీరు ప్రతిపాడు నియోజకవర్గంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అక్రమాలు దారుణాలు జరుగుతున్నాయి అధికార ప్రభుత్వం నుంచి అని చెప్పేసి అన్నారు కదా, అసలు ఏం జరిగిందండి? అక్కడ చిన్నపిల్లలతో గంజాయి తాగించడం, మైనర్ బాలికల్ని డబ్బును ఆశిస్తూ వాళ్ళది రేపు గ్యాంగ్ రేపు లాంటివి, అలాగే ఎంఆర్ఓ సంతకాలు ఫోర్జరీ చేసి వాళ్ళే పట్టా ఇష్యూ చేయడము, ఎంఆర్ఓ గారితో పని లేదు, ఆర్టీఓ కలెక్టర్తో పని లేదు, ఇంకంతా వీళ్ళే ఇష్యూ చేయడం అనమాట. అలాగే భూ కబ్జాలు చేయడం, భూ కబ్జాలు చేసి మాకు చేసేవని అని ఎవరన్నా ఎదురు తిరిగితే వాళ్ళపై దాడులు చేయడము, మైనర్ బాలికలపై అరాచకాలు చేయడము, ఇంకా ఈ వాళ్ళు చేసే 1-2 కాదండి, అరాచకాలు చాలా ఎన్నో చేస్తా ఉన్నారండి. నా విషయంలోనూ నాతో పాటు వచ్చిన నిందల విషయంలో కూడా ఎన్నో సార్లు నాపై దౌర్జన్యం ఎన్నోసార్లు. అంటే ఈ సుచరిత గారి అనుచరులు అంటున్నారు కదా, మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు వీళ్ళందరూను? ఏమండి?
అంటే మీరు చెప్పారు కదా, మాజీ మంత్రి సుచరిత అనుచరులు ఎవరైతే ఉన్నారో వారే ఈ దౌర్జన్యాలన్నిటికీ పాల్పడుతున్నారు అన్నారు కదా. మిమ్మల్ని కానీ మీ స్నేహితులని, మిత్రుల్ని, బంధువుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, అసలు ఏం చేశారంటారు? ఇప్పుడు మాకు ఇల్లు ఉందనుకోండి, దౌర్జన్యంగా లాక్కొని మమ్మల్ని రాకుండా కొట్టి బయటికి గెంటేసి వీళ్ళే సొంతగా సంతకం పెట్టి వీళ్ళే పట్టా ఇష్యూ చేసుకొని, ఇదిగో మాకు పట్టా ఉంది, మీ దగ్గర ఉన్న పట్టా చల్లదు, నువ్వు వెళ్ళిపోవాల్సిందని చెప్పేసి ఇక వాళ్ళని కొట్టడం, ఎట్లా వీలుకుంటే వాళ్ళని ఏ రకంగా హింసించడం వాళ్ళు చేస్తారు. ఓకే, అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి 200 మంది ధర్నాలు చేశాము. అప్పుడు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇచ్చారు. అది అట్లా ఏం జరుగుతుందో చూడమని అంటే వచ్చి ఎంక్వైరీ చేసి అన్ని కరెక్ట్ చెప్పి అన్ని సహకరించి ఏది ఎంఆర్ఓ వేయటం, భూ కబ్జాలు, ఇక మేము ఏదైతే ఇష్యూ పెట్టామో అవన్నీ వాస్తవాలని చెప్పి మళ్ళీ కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చారు ఎంఆర్ఓ గారు. వెంటనే కలెక్టర్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని 2019-20లోనూ ఎఫ్ఐఆర్ కూడా కట్టారు. ఓకే, ఎఫ్ఐఆర్ కట్టినా కూడా ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు లేవు. ఆ రోజు నుంచి ఈ రోజు వాళ్ళకి దౌర్జన్యాలు, దోపిడీలు, చిన్నపిల్లలకు మొత్తం అసలు నా ఏరియాలో చిన్నపిల్లలకు గంజాయి అలవాటు చేసి వాళ్ళని తయారు. సో లక్ష్మి గారి మాటలోనే ఉన్నారు కదా, ఆవిడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పిల్లలకి గంజాయిని అలవాటు చేయడం, దాన్ని విక్రయించడంతో పాటుగా ఆడపిల్లలు కూడా ట్రాప్ చేయడం, వాళ్ళకి డబ్బులు ఆశ చూపించడం, ఇలాంటివి ఎన్నో అక్రమాలకి, అంతేకాకుండా అలాగే ప్రభుత్వ అధికారుల ప్రమేయం కానీ వాళ్ళది ఏదీ లేకుండా కూడా ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఎవరైతే సుచరిత అనుచరులు ఉన్నారో వాళ్ళే భూ కబ్జాలు చేయడం, వాళ్ళే పట్టా ఇష్యూ చేయడం కూడా చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంవత్సరాలుగా, ఒక గడిచిన 4-5 సంవత్సరాలుగా మాకు ఇదే ఇబ్బంది పెడుతున్నారు, అడిగినందుకు గాను కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మా ఇంట్లోంచి మమ్మల్ని గెంటేయడం, కొట్టడం, ఇలాంటి ఎన్నో దారుణాలకు పాల్పడ్డారని చెప్తూ ఉన్నారు. మరి ఈ అంశం పైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలోనే స్పందిస్తారని చెప్పి కోరుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ బదిరాంధ్ర పాలనపై ఏకలవ్య నిరసన తెలియజేస్తానని మొన్న అందరికీ చెప్పానండి. అదే నిర్ణయించుకున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి, అన్యాయాల గురించి, దోపిడీల గురించి, దొంగతనాల గురించి, గంజాయి గురించి, రేపు ఎలక్షన్లో జరగబోయే అరాచకాల గురించి మాట్లాడటానికి మేడం గారికి విన్నవించుకోవడానికి వచ్చాము. ఈ ఏకలవ్య నిరసన నేను తెలియజేస్తూ నేను ఎంతో బాధతో, ఇబ్బందితో చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నానండి. ఈ నిర్ణయానికి కారణం నాకు జరిగిన అన్యాయం, నా తోటి మహిళలకు జరిగిన అన్యాయం ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి కోసం నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయం కోసం నన్ను మన్నించాలని పెద్దలుగా ముర్ము గారికి, మోదీ గారికి, మన చంద్రచూడ్ గారికి, వీళ్ళందరికీ విన్నవించుకోవాలి వచ్చాను. వాళ్ళని కలవటానికి నా వల్ల కావట్లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకొని నాకు జరిగిన అన్యాయాన్ని పోస్ట్ ద్వారా పంపించాలనే ఉద్దేశంతో నేను ఇదంతా వీడియో తీసి